జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ రోజున మనము వృశ్చిక రాశి స్కార్పియో రాశి గురించి మాట్లాడుకుందాం. స్కార్పియో రాశి ఇదే విధంగా ఈ రాశి గురించి చెప్పేవండి లగ్నం వాళ్ళకి కూడా ఫలిస్తుంది. అందువల్ల మీరు మీ జాతకాలని ఓపెన్ చూసుకొని చెప్పొచ్చు. ఇది ఓన్లీ మాస రాశి అంటే నెలకి సరిపడే రాశి ఫలితాలండి. అంటే ఫిబ్రవరి నెల వరకే మనం చెప్పుకుంటున్నాం. సో అందరికీ స్వాగతం అండి. వృశ్చిక రాశి, ఈ రాశి లార్డ్ అండి ప్రజెంట్ తన అంటే అష్టమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. ప్రజెంట్ అష్టమ స్థానంలో ఉండి కూడా కుజ స్తంభన జరిగిందండి. ఈ రాశి లార్డ్ అంటే ఇది రాశి లార్డ్ కూడాను అలా అదే విధంగా షష్టమాధిపతి కూడా అష్టమంలో కూర్చున్నారు మార్స్. సో అష్టమంలో కూర్చున్నందువల్ల ఫలితం ఏంటంటే నెంబర్ 1 వక్రించారు కాబట్టి సడన్ గా ఎవరికైతే ఏదన్నా రావాలి అనుకుంటే బెనిఫిట్స్ సడన్, ఎందుకంటే సెకండ్ హౌస్ ధనుష్యును చూసుకుంటున్నారు. అదే విధంగా లాభభావాన్ని చూసుకుంటున్నారు. సో మీరు ఇప్పుడు ఎంత వీలైతే అంత వృశ్చిక రాశి వాళ్ళు ఇంకా వాళ్ళకి పంట పండినట్టు, ఎందుకంటే గురువు దృష్టి కూడా ఉంది. సో సడన్ గా ఏదైతే ఆకస్మిక ధన ప్రాప్తి ఎప్పుడైతే చాలా సంవత్సరాల నుంచి ఒక కేరళ లాటరీ కొనుక్కుందాము లేదా దుబాయ్ నుంచి లాటరీ కొనుక్కుందాం, అలాంటి వాళ్ళకి మంచి ఫలితాలను ఇచ్చే టైం అండి. లాటరీ, షేర్ మార్కెట్ రిలేటెడ్ వాటిల్లో ఉన్నారు, ట్రేడింగ్ రిలేటెడ్ లో ఉన్నారు, స్టాక్ మార్కెట్ లో ఉన్నారు. సడన్ గా ఒక మంచి ఆదాయం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సడన్ గా ఏదన్నా ఉంటే బాగుంటుంది, మేము కూడా బాగుపడతాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ పొజిషన్ అయినా హై క్లాస్ పొజిషన్ అయినా సడన్ గా ఒక్కసారిగా ఏదైతే ప్రాపర్టీ చాలా సంవత్సరాల నుంచి కోర్టు కేసులో ఉంది, సడన్ గా గెలుపు రావడం, ఇవన్నీ కూడా అన్ని సడన్నెస్. గురువు దృష్టి కూడా ఉంది, ఎందుకంటే పంచమాధిపతి గురువు కూడాను ఆయన లగ్నాన్ని చూసుకోవడం సెకండ్ లార్డ్. అందువల్ల సడన్ గా ఉన్నట్టుండి మనకి లాభం రావడం, ఉన్నట్టుండి మనకు ధనం రావడం, ఉన్నట్టుండి ఒక ఆస్తి కలిసి రావడం, ఉన్నట్టుండి ఒక మంచి సంబంధం కుదరడం, పార్ట్నర్ దొరకడం లేదు, మా అమ్మాయికి చాలా ఏజ్ వచ్చేసింది అని వృశ్చిక రాశి వాళ్ళు కూర్చొని ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. అలా ఉండదండి. ఇంకోటి అంటే వృశ్చిక రాశికి ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మనసు మీద ప్రతిదీనండి, ఏ నక్షత్రం వాళ్ళని అనురాధ అయినా కానీ, విశాఖ అయినా కానీ, జ్యేష్ఠ అయినా కానీ, ఈ నక్షత్రాలు అయితే ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు మాకు ఇది బాగలేదండి, మా మనసు బాగుండదు, మాకు ఎప్పుడు చూసినా మేము అప్సెట్గా ఉంటాము అని చెప్పి అనుకున్న వాళ్ళకి చాలా మంచి సమయం అండి. ఫిబ్రవరి 2 ఎంత వాడుకుంటారో మీరు ఈ ఫిబ్రవరి నెల మొత్తము చక్కగా వాడుకోండి, చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా బాగుంది. ఒకటి మార్స్ లాభస్థానం చూసుకోవడం, జూపిటర్ లాభస్థానం చూసుకోవడం, జూపిటర్ షష్టంలో ఉన్నా కూడా బాగుంటుంది. చాలా మంది నేచురోపతికి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు నేచురోపతికి అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆయుర్వేదంలో వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈయన మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి జూపిటర్. మీ తెలివితేటలతోటి మీరు ఎంత ఉపయోగించుకుంటారో ఫిబ్రవరి నెలని ఉపయోగించుకోండి, అంత బాగుపడతారు. అదేవిధంగా వీనస్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీనస్ 7th లార్డ్ అండి. ఒక విషయం గమనించండి, వీనస్ ఎప్పుడైతే 7th హౌస్లో వృషభంలోకి వస్తారో అప్పుడు మ్యారేజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. 12th లార్డ్ అయినా కానీ మ్యారేజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఆ టైంలో. అప్పటి వరకు కొంచెం ఎంగేజ్మెంట్ చేసుకుని మిమ్మల్ని మీరు పాజ్ చేసుకోండి, ఆపండి. ఎందుకంటే ఒక 1 or 2 monthsలో అక్కడికి వెళ్ళిపోతారు. తొందరపడకండి, కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ గ్రహము ఆ పొజిషన్లో ఏదైతే వివాహానికి సంబంధించినటువంటి వివాహానికి కారక గ్రహమే వీనస్, శుక్రుడే, ఇంకెవ్వరు లేరు. సో కొంచెం మీరు వెయిట్ చేయండి. ఎవరికైతే తొందరగా చేసుకోవాలి, విదేశాలకు వెళ్ళిపోవాలి, సెటిల్ అవ్వాలని చెప్పి అనుకుంటే ఈ విషయంలో మాత్రం కొంచెం ఆగండి. మీరు కొంచెం ఆ తర్వాత మీరు చూసుకోండి. అదేవిధంగా చాలా సంవత్సరం ఒక నియర్లీ ఒక 5 years నుంచి, ఎందుకంటే ఈ రాశికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని వల్ల చాలా మంది తన ఆస్తుల్ని కొన్ని పోగొట్టుకున్నారు, తనకున్నటువంటి సుఖాన్ని పోగొట్టుకున్నారు, కంఫర్ట్స్ని పోగొట్టుకున్నారు. కమ్యూనికేషన్స్ ఏదైతే వేరే వాళ్ళతోటి తన చుట్టాలతోటి బంధుమిత్రులతోటి మాట్లాడడం అనుకున్నారో అది కొంచెం బాగుపడే సమయం రాబోతుంది. అయితే కొద్దిగా ఆగాలి, మార్చి వరకు ఆగాలి, ఆ తర్వాత బాగుంటుంది. ఎవరికైతే సంతానం రిలేటెడ్లో లేట్ అవుతుంది వాళ్ళు కన్సీవ్ అయ్యే టైం అండి. మీరు ఏదన్నా ట్రీట్మెంట్ ఉంటే చేసుకోండి. ట్రీట్మెంట్తో పాటు మీరు ఒక విషయం గమనించండి, మన బాడీలో చక్రాస్ ఉంటాయి. ఈ లోయర్ చక్రాస్ ఉంటాయి కదండి, మూలాధార చక్రం ఉంటుంది, సక్రల్ చక్ర, స్వాధిష్టాన చక్రం అంటారు, మణిపూరక చక్రం. ఈ 3 చక్రాలను ఎప్పుడైతే మనం బాగు చేసుకుంటామో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అబార్షన్స్ అవుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయండి. అందువల్లే వృశ్చికంలో ఇటువంటి గ్రహాలు ఉండకూడదు. బికాజ్ ఆఫ్ జూపిటర్ దృష్టి చాలా రోజుల నుంచి ఒక 1 year నుంచి ఇక్కడ ఉంది. చాలా మందికి అబార్షన్ అయినాయి కూడాను. ఈ విషయము అక్కడ మార్స్ ఉన్న సన్ ఉన్న కానీ రక్తస్రావం అవుతుందండి. ఎందుకంటే అది కంప్లీట్గా సీక్రెట్ పార్ట్కి సంబంధించినటువంటి వృశ్చిక వాళ్ళకు కూడా ఇప్పుడు
కన్సీవ్ అయ్యే టైం, ఏదైతే చక్రాస్ ఉన్నాయో ఇది బాగా చేసుకోండి. మీరు కావాలనుకుంటే మీకు యూట్యూబ్లో, గూగుల్లో ఎక్కడైనా మీరు సెర్చ్ చేసుకోండి చక్రాల గురించి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా, అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన, 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి, ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు రెండు. ఈ 2 గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి, అంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 టైమ్స్ చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము. ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి, కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి ఈ సంవత్సరం. ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని, గురువారం రోజున, శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ, గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడటం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కల్ చేసుకోవాలండి. సర్కల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి, దాని మీద, ఆ సర్కిల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది. అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలు అయితే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ, నక్షత్ర సిద్ధాంతం ద్వారా, ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీకు మీరుగా రెమెడీస్ చేసుకొని బాగా అవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదర్శ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం, ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది. అస్సలు బాగలేదు, ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదన్నా జపం అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీ అండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయండి, ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.